ఓకే ఓకే హలో హలో. రే హర్ష ఎక్కడున్నారా? నేనా బయట ఉన్నారా చెప్పరా. అరే కొంచెం అర్జెంట్ స్పాట్ గా రండిరా. ఏరా రే కొంచెం అర్జెంట్ గా రండిరా. కొట్టేదండి ఎవరన్నా? రే కొంచెం అర్జెంట్ గా రండిరా బాబు, మీతో ఏంటో చెప్పరా, బాత్రూమ్ వస్తుందండి. రే రండిరా అర్జెంట్ గా మీకు అన్నం పెడతాను, రండిరా అర్జెంట్. వాటర్ బాటిల్దేనా? కూర్చుందా? అరే రమ్మంటున్నారు అర్జెంట్ గా, హరిగడ్ పద. సరే. అరే ఎంతసేపు అర్జెంట్ త్వరగా రమ్మన్నానా? వెళ్ళొచ్చే. ఇది కాదు చెప్పాను సరిగ్గా. ఏంట్రా ఏం చెప్పు. ఏంటి అరే అది కాదు, త్వరగా చెప్పేది రండిరా. అసలు నాకేం చేయాలో అర్థం కావట్లేదురా. అంగరా పడదు. నిదానంగా ఏం జరిగిందో ఏంటి చెప్పు. నీకు నేను ఉన్నా. అది కాదురా, ఒక అమ్మాయి లవ్ చేశాను. చిన్నప్పటి నుంచి అమ్మాయి చెప్తాను చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ కనిపించింది. ఆ అమ్మాయి ఈ వచ్చిన అవకాశం ఇంకా మిస్ చేసుకోవచ్చు. ఎలా అయినా మీ ఇద్దరు హెల్ప్ చేయండి. ఏంటాడు ఇక్కడ కంపెనీ అంటే పోతుంది, నీకేం తెలుసురా? నీ ప్రాబ్లం ఏంటో చెప్పినా, ఒక రోజులో పడేయాలి అంతేనా అమ్మాయిని? ఒక రోజు ఎలా పడేస్తారా? మనం చూసుకుందాం అన్ని. నాకు తెలిసిందే ఇవన్నీ. తెలిసినాయా? ఏం మాట్లాడుతున్నారా? రే హర్ష, రే నువ్వెక్కడికి రా? ఇద్దరు కలిసి ఎట్టే వెళ్ళిపోతున్నారు? అరే నువ్వేమో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. ఇక్కడ కంపులు అడ్డుకుపోతే నీకేం తెలుసా? మీ ఇద్దరు నా బాధ మీరు ఉన్నాక నాకెందుకు ఇంకా? ఏంట్రా? ఏడు ఫ్రెండ్ కావా? హెల్ప్ చేయలేవా? నీకు ఎన్నిసార్లు హెల్ప్ చేశాను రా. నువ్వు ఒక్కసారి హెల్ప్ చేయవా నువ్వు? రే అక్కడ ఎక్కడ కూడా చెక్ చేయండి రా. ఆడేమో ఎత్తిపోతున్నా కొడుకు ఫోన్ వాడుకుంటున్నాడు, నువ్వేమో వెళ్ళిపోతున్నావు. ఏం చేద్దాంరా? ఎవరో ఒకరు హెల్ప్ చేయండి రా. మనకి ఎందుకురా లవ్ గివ్ చెప్పు. ఆ మాట నువ్వు అంటున్నావా? రే వేస్ట్ రా, వద్దురా. లవ్ గివ్ పంచాయతీలు అన్ని మనకి వేస్ట్. ఇదంతా వద్దు, హెల్ప్ చేస్తావా చేయవా? ఏమయ్యా ఆడి గురించి తెలిసిందే, గాడు బ్రేకప్ లో ఉన్నాడు. నేను అడుగుతా, నేనున్నాగా, నేను చేస్తారా? ఏం చేద్దాం? ఏంటి ప్లాన్ ఏమైంది? ప్లాన్ ఏమైందిరా? నా దగ్గర ప్లాన్ ఉంది, చెప్తా ఇను. కిడ్నాప్ చేద్దాం. వద్దురా రే, భయం వేస్తుందిరా. వద్దురా రే, అర్థం చేసుకున్నా. వద్దురా ఏదైనా మాట్లాడాలి. చెప్పరా. ఏం చెప్పండి రా? ఎదురుగా ఉందో చెప్పే. చెప్పరా, కిడ్నాప్ చేసేద్దాం. లేదంటే తప్పురా చెప్పరా. సెట్టిగా వెళ్ళిపోతున్నా. నీకు నాకు వచ్చిందిరా. చెప్తురా అదే వెళ్ళిపోదాం. వద్దురా కిడ్నాప్ ఏంట్రా? ఏం చేద్దాం అనుకుంటున్నారా? నీకు నేనున్నా, సెట్ చేద్దా. నీకు ఏం సెట్ చేస్తారా? అమ్మాయిరా, తప్పురా. ఇది కిడ్నాప్ పడుతున్నారు ఏంటి? అమ్మాయి ఏం చేయాలి అర్థం కాదు. రే వద్దురా, అలా వద్దురా. రే వద్దురా రే, అలా ఎందుకురా? తప్పురా. నీకు నేనున్నా, నేను తీసుకుంటా. ఓకేనా? చెప్పరా. హలో మాయా, ఏంటి చెప్పు. అమ్ముని సెట్ చేస్తారా? ఏంటి అమ్ముందా? ఎలా రా? ఎక్కడ నువ్వు? సరే వస్తా ఉండు. రారా నువ్వు కూడా. బండి స్టార్ట్ అవ్వట్లేదు, రారా త్వరగా. రావట్లేదా? అవట్లేదా? అవట్లేదా? లే చెప్పండి.
హలో అక్క, మీ ఫ్రెండ్ని తీసుకునిరా, ఇక్కడే ఉన్నాను. ఎట్లా నీతో మాట్లాడేది ఏంటి ఇంత గౌరవిస్తాడు ఇప్పుడు? ఏంటి నీ ప్రాబ్లం అసలు? హలో ఏంట్రా హరి, ఏం చెప్పు. వచ్చాను, తిట్టించుకున్నా, అయిపోయింది. వెళ్ళు అన్నావు, వెళ్ళే వరకు ఇలాగే ఉంటది. నీకు ఆల్రెడీ వాడేదో మిమ్మల్ని లవ్ చేస్తాడంట చిన్నప్పటి నుంచి. ఆ మ్యాటర్ డీల్ చేయడానికి వచ్చా నేను. నువ్వేమో సీరియస్ అవుతున్నాను వేసుకుంటా. హలో హలో, వస్తున్నాయి. పిక్కుంటే చూస్తావా? సరైతే అడుగుతున్నాగా తీసుకున్నాం. 70 ఇంకే ఉంది. నమ్మదు ఇలా చేస్తావు అనుకోలేదురా నువ్వు. నేనేం చేశారా? చేసి మళ్ళీ ఏం చేస్తా అంటున్నారా? అరే నేను అంత చేసి నీకోసమేరా. నాకోసం చేస్తావు? అబద్ధాలు ఆడమాక. అప్పటికే కష్టపడి చెప్తూనే ఉన్నారా? నా మీద నమ్మకం లేదురా. నువ్వు ఇప్పుడే కాల్ చేయండి నమ్మకం. అబద్ధాలు ఆపరా. చెప్పేది చేశారు ఏంటరా అబద్ధాలు? అరే చెప్పిదా ఏంటి నమ్మరా నన్ను? నమ్మనరా? అరే నువ్వేరా ఎంత చేసావు? రే కాదు, అలా కాదు, నేను చెప్పేది విను. అసలు ఏంటో చెప్పేది రే కాదు. నువ్వేని చెప్పరా అడిగి? అది ఏంట్రా నమ్మట్లా నన్ను? నన్ను మనోడు అనుకున్నాను కదా, పగోడు రాయుడు. అదే నేను చెప్పేది నమ్మనరా మీరే. ఏంటి హరి హరి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా. నీకు విషయం చెప్పాలి. హరి, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా. చెప్పేంటో. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం హరి. ఐ లవ్ యూ. నేను చెప్పనమ్మా, నువ్వు ఎంత ప్రేమించావు నాకు కూడా తెలియదు. చిన్నప్పుడు నువ్వు ఆ గుడిగాడ తర్వాత దీపాల మధ్య కొట్టుకుంటూ ఏదో తెలియని హ్యాపీ నా జీవితంలో వచ్చినట్టు అనిపించింది. చిన్నప్పటి నుంచి నేను ఆఫీస్ లో పెరిగాను. నాకు ఉండగలదు వాళ్ళిద్దరే, ఇంకెవరు లేరు. కానీ వాటి మాత్రం చెప్పినాను, మా లైఫ్ లోకి వచ్చాను చాలా హ్యాపీగా ఉంటుంది. నాకు నమ్మకం, ఎన్నో బాగా చూస్తుంటాను, నాకు నమ్మకం. ఎప్పుడైతే నీకు యాక్సిడెంట్ అయిందో అలా చెప్పుకోలేక అది నా హాస్పిటల్కి వచ్చి చూసాను. కనీసం ఏమైనా పరిస్థితుల్లో ఉన్నాను. సరే నేను మళ్ళీ వెనకెళ్ళిపోయాను. కొంతకాలం తర్వాత ఇదో ఇలా వచ్చు మనకు చెప్తాను, చాలా ట్రై చేశాను.
కానీ ఎక్కడ నువ్వు రిజెక్ట్ చేస్తావు భయపడి కానీ ఎవరు చెప్తున్నా లైఫ్ లాంగ్ చాలా హ్యాపీగా అయినా అన్నీ కూర్చొని థ్యాంక్స్ అని మీరేలా చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఏంటి ఇంతేగా నువ్వు చెప్పమంది. ఏంటి నడు.